వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా వర్ణి మండల కేంద్రంలో గల గంగారెడ్డి నగర్ తాండాలో స్కూల్ నూతనంగా వచ్చిన ఉపాధ్యాయుడు అనిల్ తన మిత్రులతో కలిసి మరియు గ్రామస్తుల సహకారంతో నూతనంగా వంటశాలను నిర్మాణం చేపట్టారు. అనిల్ సార్ మాట్లాడుతూ తను రాకముందు విద్యార్థులు 7గురుగా ఉన్న తర్వాత గ్రామంలో పర్యటించి తల్లిదండ్రులతో మాట్లాడి 12 మంది విద్యార్థుల వరకు చేరేలా కృషి చేశానని చెప్పారు. నేను నూతనంగా జరిగిన బదిలీలో వచ్చినటువంటి గంగారెడ్డి నగర్ ప్రాథమిక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడిని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సమస్యలతో కొన్ని సమస్యలు తీరుస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ మాకు ముఖ్యంగా వంటగది లేక వంట చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వంటగది నిర్మాణం కోసము మా మిత్రులను అదేవిధంగా గ్రామ ప్రజలను సహాయం అడగగా అందరూ కూడా తన వంతు సహకారాలతో ఇప్పుడు నూతనంగా తాత్కాలిక వంటగది నిర్మిస్తున్నాము. అందరి సహాయ సహకారాలతో దీనికి సహకరించినటువంటి మా మిత్రులు ఫణి గారు కానివ్వండి, వినోద్ గారు కానివ్వండి, అదేవిధంగా మాజీ సర్పంచ్ బుజ్వన్న కానివ్వండి, విఠలన్న కానివ్వండి, వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఇక్కడ పిల్లల్ని పెంచే బాధ్యత కూడా తల్లిదండ్రులకు పైన ఉందని ఇందుమూలంగా తెలియజేసుకుంటున్నాము. ఈ ఊరు వాళ్ళందరూ సహకరిస్తే మాకు నూతనంగా ఇదివరకే ఒక కొత్తగా స్పౌస్ బదిలీలలో ఒక మేడంను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మేము ఇద్దరం ఉన్నాము ఉపాధ్యాయులము. మాకు స్ట్రెంత్ 12 ఉంది. ఇక్కడ ఊరు వాళ్ళు సహకరిస్తే ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు బయట చదువుతున్నారు. ఇక నెక్స్ట్ ఇయర్ ఇక్కడ వాళ్ళందరినీ క్యాన్వాసింగ్ చేసి అందరం కలిసి ఇక్కడ విద్యార్థులు పెంచడానికి అందరూ ప్రయత్నిస్తాము. ఊరు వాళ్ళు కూడా సహకరించాలని కోరుచున్నాను. అదేవిధంగా ఇందులో కీలక విద్యార్థులను పెంచడానికి ఎంఈఓ సార్ కూడా మాకు ఇదివరకు విజిట్ చేసినప్పుడు ఇక్కడ విద్యార్థులు పెంచే బాధ్యత మీ అందరిపైన ఉంది అనేసి మీకు ఎక్స్ట్రా పోస్ట్ ఇచ్చాం కాబట్టి విద్యార్థులు ఉంటేనే మీకు ఆ పోస్ట్ ఉంటుంది, లేకపోతే ఉండదని చెప్పారు. కాబట్టి మాకు ఎక్స్ట్రా పోస్ట్ ఇచ్చినందుకు అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము మా వంతుగా తప్పనిసరిగా ఇక్కడ విద్యార్థులను పెంచుతామని తెలియజేసుకుంటున్నాం.